విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం అందరి హృదయాల్ని కలిచివేస్తోంది. సీసీడీ విభాగంలో లిక్విడ్ స్టీల్ పడడంతో 9 మంది సజీవ దహనమయ్యారు. 4 మృతదేహాలను గుర్తించారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం చోటు చేసుకున్న సీసీడీ విభాగం విషయానికొస్తే అక్కడ ద్రవ ఉక్కును ఘన రూపంలోకి మారుస్తారు. బ్లాస్ట్ ఫర్నెస్, స్టీల్ మెల్టింగ్ షాప్ నుంచి వచ్చే లిక్విడ్ స్టీల్ను నిర్దిష్ట ఆకారాల్లోకి మార్చే ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. కరిగిన ద్రవలోహాన్ని పెద్ద ల్యాడిల్స్ ద్వారా కాస్టింగ్ మెషిన్లోకి పంపి గడ్డ కట్టించి ఉక్కు దిమ్మెలుగా మలుస్తారు. ఇక్కడ పనిచేసే కార్మికులు, ఇంజనీర్లు లిక్విడ్ స్టీల్ను ఉష్ణోగ్రతను పర్యవేక్షించడం, క్రేన్ల ద్వారా ల్యాడిల్స్ను తరలించడం, కాస్టింగ్ ప్లాంట్ నిర్వహణ లాంటి పనులు చూసుకుంటారు. సీసీడీ విభాగంలో పర్మనెంట్ ఎంప్లాయీస్తో పాటు వందలాది మంది కాంట్రాక్ట్ కార్మికులు A, B, C షిఫ్ట్ల వారీగా పనిచేస్తారు. సాధారణంగా కాస్టింగ్ మెషిన్లో ఒకే సమయంలో 15 నుంచి 20 మంది వరకు కార్మికులు విధుల్లో ఉంటారు. బ్లాస్ట్ అయిందో లేకపోతే ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయిందో క్రేన్ 2 కాలిపోతుంది పైన. అయితే ఇమీడియట్గా ఎవరైనా ఫస్ట్ ఎయిడ్కి వాళ్ళకి ఫోన్ చేయండి ఇమీడియట్గా. మెషిన్ 2 దగ్గర యాక్సిడెంట్ అయింది. మెషిన్ 2లో యాక్సిడెంట్ అయింది. మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. అసలు ఎవరికి ఏమైందో ఏటో ఏమీ తెలియలేదు. లిక్విడ్ బ్లాస్ట్ అయిందో లేకపోతే ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయిందో తెలియట్లేదు. మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. క్రేన్ 2 కాలిపోతుంది పైన. అయితే ఇమీడియట్గా ఎవరైనా ఫస్ట్ ఎయిడ్కి వాళ్ళకి ఫోన్ చేయండి ఇమీడియట్గా. మెషిన్ 2 దగ్గర యాక్సిడెంట్ అయింది. మెషిన్ 2లో యాక్సిడెంట్ అయింది. మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. అసలు ఎవరికి ఏమైందో ఏటో ఏమీ తెలియలేదు. లిక్విడ్ బ్లాస్ట్ అయిందో లేకపోతే ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయిందో తెలియట్లేదు. మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. క్రేన్ 2 కాలిపోతుంది పైన. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం అందరి హృదయాల్ని కలిచివేస్తోంది. సీసీడీ విభాగంలో లిక్విడ్ స్టీల్ పడ్డంతో 9 మంది సజీవ దహనమయ్యారు. 4 మృతదేహాలను గుర్తించారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం చోటు చేసుకున్న సీసీడీ విభాగం విషయానికొస్తే అక్కడ ద్రవ ఉక్కును ఘన రూపంలోకి మారుస్తారు. బ్లాస్ట్ ఫర్నెస్, స్టీల్ మెల్టింగ్ షాప్ నుంచి వచ్చే లిక్విడ్ స్టీల్ను నిర్దిష్ట ఆకారాల్లోకి మార్చే ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. కరిగిన ద్రవలోహాన్ని పెద్ద ల్యాడిల్స్ ద్వారా కాస్టింగ్ మెషిన్లోకి పంపి గడ్డ కట్టించి ఉక్కు దిమ్మెలుగా మలుస్తారు. ఇక్కడ పనిచేసే కార్మికులు, ఇంజనీర్లు లిక్విడ్ స్టీల్ను ఉష్ణోగ్రతను పర్యవేక్షించడం, క్రేన్ల ద్వారా ల్యాడిల్స్ను తరలించడం, కాస్టింగ్ ప్లాంట్ నిర్వహణ లాంటి పనులు చూసుకుంటారు. సీసీడీ విభాగంలో పర్మనెంట్ ఎంప్లాయీస్తో పాటు వందలాది మంది కాంట్రాక్ట్ కార్మికులు A, B, C షిఫ్ట్ల వారీగా పనిచేస్తారు. సాధారణంగా కాస్టింగ్ మెషిన్లో ఒకే సమయంలో 15 నుంచి 20 మంది వరకు కార్మికులు విధుల్లో ఉంటారు. అటిక విశాఖ స్టీల్ ప్లాంట్ల ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవి, స్టీల్ ప్లాంట్ SMS 1 లో జరిగిన ప్రమాదంలో ఇప్పటికి ఉన్న సమాచారం 8 మంది వరకు మరణించి ఉంటారని సమాచారం వస్తుంది. దీన్ని అధికారికంగా నిర్ధారణ జరగాల్సిన అవసరం ఉంది. మృతులకు సంబంధించిన వివరాలు కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఆధారాలకు సంబంధించిన ఎటువంటి సమాచారాన్ని కూడా ఇప్పటివరకు రిలీజ్ చేయలేదు. సీసీడీ 1 లో జరిగిన ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. పూర్తిగా ఆ విభాగం అంతా కూడా కాలిపోయిన పరిస్థితి. చట్టంగా పొగలు కమ్మేయడంతో పాటుగా ల్యాడిల్ ఏదైతే ఉంటుందో హాట్ మెటల్ ల్యాడిల్ ను కుప్పకూలిన క్రమంలో ఈ ఘటన జరిగినట్టుగా మనకు సమాచారం. ఆ ల్యాడిల్ కూలిపోయినప్పుడు మంటలు చెలరేగడం, ఆ మంటల్లో చిక్కుకున్న అదంతా కూడా అక్కడే సజీవంగా దహనం అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మొత్తం విభాగం పూర్తిగా కాలిబూడిదైంది. రెస్క్యూ ఆపరేషన్ తో పాటుగా క్షతగాతులను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్ గా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంటే 2012లో జరిగిన ఆక్సిజన్ ప్లాంట్ ఇష్యూ తర్వాత మళ్ళీ అంత పెద్ద స్థాయిలో ప్రమాదం జరగడం ఇదే తొలిసారి. ఇటీవల కాలంలో స్టీల్ ప్లాంట్ దాన్ని మళ్ళీ రీఓపెన్ చేసినప్పుడు కానీ అయితే మిగిలిన విభాగాలన్నీ యాక్టివ్ చేసి ప్రొడక్షన్ పెంచుతున్న టైంలో ఇటువంటి ఘటనలు జరగడం స్టీల్ ప్లాంట్ కు చాలా ఇబ్బందికరమైన పరిణామంగానే కార్మిక వర్గాలు కానీ అధికారులు కానీ భావిస్తున్నారు. ప్రస్తుతం హాట్ మెటల్ విభాగం పూర్తిగా నిలిపివేసి ఉత్పత్తిని నిలిపివేసిన తర్వాత రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు. రవిచంద్ర, అయితే సాధారణంగా 15 నుంచి 20 మంది వరకు కార్మికులు పనిచేస్తారు ఒక షిఫ్ట్లో అని చెప్తున్నారు.
ఇప్పటి వరకు 9 మంది సజీవ దహనమైనట్లు తెలుస్తోంది. అసలు షిఫ్ట్లో ఎంతమంది ఉన్నారు? ఇంకా మృతుల సంఖ్య ఏమైనా పెరిగే అవకాశం ఉందా? అయితే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ప్రాథమికంగా కొన్ని బాడీస్ చూసినప్పుడు కానీ లేకపోతే అక్కడ ఉన్న పరిస్థితులు చూసినప్పుడు 8 మంది వరకు ఉండి ఉండవచ్చు అనేది ఖచ్చితమైన ఒక నిర్ధారణకైతే రాగలుగుతున్నారు. దాన్ని అధికారికంగా ప్రకటించాల్సిన అవసరం. కానీ ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మంటలు చెలగడం కానీ లేదా దట్టమైన పొగ కారణంగా ఎవరైనా చిక్కుకుపోయారనేది తేలాలంటే కొంత సమయం పడుతుంది. ఫస్ట్ ఆ ఫ్లాగ్ ఏదైతే ఉంటుందో దాన్ని అందరినీ క్లియర్ చేయాలి. ఆ ద్రవకు నేలపై పడిన తర్వాత అది ఇంకా హాట్ మెటల్ అలా కొనసాగుతుంది కాబట్టి అది పూర్తిగా తొలగిపోతే తప్ప ఎంతమంది ఉన్నారో దాని మీద క్లారిటీ వచ్చే అవకాశం అయితే లేదు. ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారం 8 మంది వరకు కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది. ఒకసారి ఆధారం వాళ్ళకి సంబంధించిన డేటా బయటకు వస్తే మిగిలిన వారు ఎవరున్నారు ఎవరెవరు లేరు అనే దాని మీద కూడా కార్మిక సంఘాలు లోపలికి వెళ్ళాయి. వాళ్ళంతా కూడా నిర్ధారించుకుంటున్నారు ఏ షిఫ్ట్ లో ఎవరెవరు ఉన్నారు, వారికి సంబంధించిన ఆధారాలు ఎవరున్నాయి, వాళ్ళు కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమందికి ఫోన్లు రింగ్ అవుతున్నాయి కానీ కొంతమంది ఫోన్లు ఎత్తట్లేదని కూడా తెలుస్తుంది. వారికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా తీసుకున్న తర్వాత ఎంతమంది ఉన్నారని స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. జనరల్ షిఫ్ట్ తో పాటుగా సెకండ్ షిఫ్ట్ లో కూడా ఉంటారు కాబట్టి ఆ ఇన్సిడెంట్ జరిగేటప్పుడు కనీసం 10-15 మంది ఉండే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. మృతుల సంఖ్య పెరుగుతుందన్న ఆందోళన కూడా కార్మిక సంఘాలు వ్యక్తమవుతోంది. రవిచంద్ర, అయితే అసలు ఈ ప్రమాదానికి కారణాలు ఏమైనా ఇంకా అనలైజ్ చేస్తున్నారా? అసలు ప్రాథమికంగా ఏమని నిర్ధారించారు? ప్రాథమికంగా SMS లో ఉన్న లిక్విడ్ స్టీల్ ను ప్రాసెస్ లో భాగంగా దాన్ని ట్రావెల్ చేసేటప్పుడు హై మెల్టింగ్ కండిషన్స్ లో అది లిక్విడ్ స్టీల్ గా మారుతుంది. ఆ లిక్విడ్ స్టీల్ ను కన్వేయర్ల ద్వారా ఒక విభాగం నుంచి మరో విభాగానికి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు వాటికి ల్యాడిల్స్ ఉంటాయి. బకెట్స్ లో ద్రవకును నింపి వాటిని క్యారీ చేస్తుంటారు. ఆ సమయంలో ఒక ల్యాడిల్ కుప్పకూలింది. ఆ కన్వేయర్ బెల్ట్ మీద ఉన్న ల్యాడిల్ కుప్పకూలడంతో మంటలు చెలరేగాయి. చాలా వేగంగా విభాగం మొత్తం వ్యాపించాయి అనేది ప్రాథమికమైన సమాచారం. సహజంగా ఆ SMS లో ఎప్పుడైనా ప్రమాదాలు జరిగినప్పుడు ఈ తరహా ప్రమాదాలు ఎక్కువ జరుగుతుంటాయి. ద్రవకు పడినప్పుడు దానికి కొద్దిగా నీటి చెమ్మ తగిలినా కూడా అది మండే గుణాన్ని కలిగి ఉంటుంది. ఒకసారిగా ఫైర్ వస్తుంది. ఇప్పుడు కూడా ఆ విధంగానే జరిగి ఉండొచ్చని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న కారణంగా నిర్దిష్టంగా కారణాలను ప్రకటించడానికి మరికొంత సమయం పట్టే అవకాశం అయితే ఉంది. రవిచంద్ర, అయితే ఇలాంటి లిక్విడ్ స్టీల్ తరలించేటప్పుడు సాధారణంగా అంటే ఇప్పుడు ఇది రెగ్యులర్ ప్రొసీజర్ జరుగుతున్నప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు? ఎలాంటి చర్యలతో ముందుకు వెళ్తుంటారు? ఈ రోజు అలాంటి ప్రికాషన్స్ పాటించారా? నిజంగానే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో కానీ లేకపోతే ఏదైనా హెవీ మెటల్ ఇండస్ట్రీస్ లో పనిచేసేటప్పుడు దానికి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉంటుంది. అందులోనూ ఇలాంటి హాట్ మెటల్స్ దగ్గర పనిచేసేవాళ్ళు దాదాపు అత్యంత వేడి వాతావరణంలో వాళ్ళు పనిచేస్తున్నప్పుడు వారికి చాలా తక్కువ సమయం కూడా ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కరు 2 గంటలు పనిచేసిన తర్వాత మళ్ళీ కొంత రిలీఫ్ ఉంటుంది. వేరే వాళ్ళు షిఫ్ట్ లోకి వస్తుంటారు. అంటే స్టాండ్ బై అనేది ఎక్కువ ఉంటుంది. ఆ స్టాండ్ బై ఉండి అత్యంత వేడి వాతావరణం దగ్గర పనిచేస్తారు కాబట్టి వాళ్ళు కొంత రిలాక్సేషన్ కూడా ఉంటుంది. కానీ ఎక్కడో లోపం జరిగింది. అది హ్యూమన్ ఎర్రర్ కారణంగా జరిగిందా లేకపోతే టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఘటన జరిగిందా అనే దాని మీద విచారణ జరగాల్సిన అవసరం ఉంటుంది. దానిపైన అధికారిక వర్గాలు ప్రకటిస్తే తప్ప స్పష్టత వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతానికి ఉన్న సమాచారం ఇన్సిడెంట్ జరిగిన దాని తీరును చూసినప్పుడు మాత్రం ఖచ్చితంగా అక్కడ లోపం అయితే ఉంది. అది ల్యాడిల్ రన్ అవుతున్నప్పుడు హాట్ మెటల్ ను సరిగ్గా హ్యాండిల్ చేయకపోవడం వల్ల ఇన్సిడెంట్ జరిగి ఉంటుంది అనేది ఒక అభిప్రాయం అయితే ఉంది. ఇక షార్ట్ సర్క్యూట్ అనే మరో అంశం కూడా తెరపైకి వస్తుంది. రెండింటిలోనే ఏది కారణం అనేది అధికారికంగా నిర్ధారించాల్సిన అవసరం ఉంటుంది. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.